విద్యార్థులారా, మీరందరూ టెస్ట్ కి సిద్ధంగా ఉన్నారా? అవును, ఈ టెస్ట్ ఎక్కడ జరగబోతుంది? ఎవరి కోసం ఈ టెస్ట్? ఇది కమాండో ట్రైనింగ్ టెస్ట్ రా. నేను ఇప్పటి వరకు స్కూల్లోనే టెస్ట్ చూశాను. ఇక్కడ హెలికాప్టర్ లో టెస్ట్ పెట్టడం కోసం టీచర్ కూడా ఎవరూ లేరే. ఇది స్కూల్ టెస్ట్ కాదురా, కమాండో టెస్ట్ గురించే నేర్పించబోతున్నారు. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? అడవిలో ఉన్న కాటేజ్ నే మనకి టార్గెట్ గా ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళని మనం కనిపెట్టి వాళ్ళని అంతం చేయాలి. మీరందరూ జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే దూకండి. తెరుచుకో, తెరుచుకో. ఈ పారాచూట్ తెరుచుకోవడం లేదు. ఇలా లాగితేనే కదరా అది తెరుచుకునేది. ఇందులో ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఎలా బయటపడ్డాం? అదిగో అక్కడున్నారు. ఫైర్! శత్రువులు మనల్ని కప్పెట్టేశారు. రండి, ఇక్కడి నుంచి తప్పించుకుందాం. వాళ్ళు మన వెనకాలే వస్తూ ఉన్నారు. త్వరగా పరిగెత్తండి. ఫైర్! దాన్ని విసిరిపారేరా, లేదంటే ఇది ఇక్కడే పేలిపోతుంది. Follow me. మన టార్గెట్ ఆ కాటేజే. వెల్ డన్. ఇప్పుడు మీరు మిషన్ కోసం బాగా సిద్ధమైపోయారు. మిషన్ ఏంటో త్వరగా చెప్పండి. మీరిప్పుడు వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. సార్, కాస్త త్వరగా స్టార్ట్ చేస్తారా సార్? జానీ, కడుపులో సమస్య. సార్, మేము వచ్చేసాం. ఎంతసేపని మీకోసం ఎదురు చూడాలి? ఇదిగో ఇతనే మన క్రైమ్ బ్రాంచ్ చీఫ్. హలో హలో. జానీ, కడుపులో సమస్య. మేము దాన్ని సరి చేయలేము. కావాలంటే మీరు డాక్టర్ బాలుని పిలవండి. ఆర్ యు షూర్? వీళ్ళ వల్ల అవుతుందా? ఖచ్చితంగా సార్, పిల్లల్లో చాలా ప్రతిభ ఉంది. ఈ హనీ మాత్రమే డాంకీ. ఏం చేయాలో చెప్పండి. కాళియాని వెంటనే పట్టుకోవాలి. కాళియా ఎవరు? ఉండండి, ఇప్పుడే చూపిస్తాను. ఇదిగో విడే కాళియా. తను డాక్టర్ బాలు కదా? లేదు, తను ఫ్రాడ్ కాళియా. వీడు తాజ్ మహల్ ని, కుతుబ్ మినార్ ని 12,000 కోట్లకి అమ్మేసి పారిపోయాడు. 12,000 కోట్ల? నిజంగా ఇది చాలా పెద్ద అమౌంట్. ఎనీ డౌట్స్? ఏ డౌట్ వద్దు, జరిగింది నిజమే.
వాడిని వెంటనే పట్టుకోవాలి. వాడి వల్ల దేశ ప్రతిష్టలు గంగలో కలిశాయి. ఇప్పుడు వాడు ప్యారిస్ లో ఉన్నాడు. వాడు ప్యారిస్ లో ఉన్నాడని తెలిసినప్పుడు మీరు వెళ్లి వాడిని పట్టుకోవచ్చు కదా. వేరే దేశంలోకి వెళ్లి వాడిని మనం పట్టుకోలేం. సారీ, కడుపులో చిన్న సమస్య. కడుపులో ఉన్న సమస్య తీరిపోగానే మీరు వెళ్ళి వాడిని పట్టుకోండి. అలా వెళ్లి పట్టుకోవడానికి పెద్ద పెద్ద ప్రాసెస్ ఉన్నాయి. అందుకనే మేము మిమ్మల్ని ప్యారిస్ కి పంపి వాడిని అలాగే ఎత్తుకు రావాలనుకుంటున్నాం. అది సరే, వాడిని ఎలా ఎత్తుకొని వస్తారు? మురుకుల్లో మాట్లాడుతున్నావు. వాడిని అరెస్ట్ చేయడాన్ని తను ఎత్తుకు రావాలంటున్నారు. ముందు అది అర్థం చేసుకో. వీళ్ళు పట్టుకుంటారని నాకు నమ్మకం లేదు. పట్టుకుంటారు సార్. వీళ్ళు చాలా మంది క్రిమినల్స్ ని పట్టుకున్నారు. అక్కడ నా తమ్ముడు ఎఫండా వీళ్ళకి సాయం చేస్తాడు. నేను తనకి ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు తను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు. ఆ కాలియా చాలా ప్రమాదమైన వాడు. అందుకని మీకు ఫేక్ ఐడియా ఇచ్చి అక్కడికి పంపిస్తాను. ఆ అవసరమేమీ లేదు. అవసరం ఉంది. సారీ, కడుపులో సమస్య. మీ కడుపులో సమస్య ఉన్నందువల్లే మా ఐడెంటిటీని మార్చేస్తున్నారా? ఆయన కడుపులో సమస్య ఉన్నందువల్ల ఏమీ మార్చలేదు. మీరు మా వాళ్ళని వాడికి తెలిసిందంటే ఆ తర్వాత వాడిని ఎప్పటికీ పట్టుకోలేం. అందుకని నేను మిమ్మల్ని అమెరికాలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ లా మార్చి ఒక ఐడెంటిటీ చేయబోతున్నాను. దాన్ని సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తాను. అది ఆ కాలియా చూస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అందులో ఒకటి మెన్షన్ చేయండి. మేము చాలా దేశాల్లో మాన్యుమెంట్స్ కొనబోతున్నాం. ఐఫిల్ టవర్ కొనడానికే ప్యారిస్ వచ్చామని మెన్షన్ చేయండి. అలా చేస్తే ఏమవుతుంది? వాడు మన దేశంలో ఉన్న తాజ్ మహల్ కుతుబ్ మినార్ ని అమ్మాడంటే ఖచ్చితంగా ఐఫిల్ టవర్ ని అమ్మడానికి వస్తాడు. నాకెందుకో మీరు ఈ పని పూర్తి చేస్తారనిపిస్తోంది. సారీ, తెలుసు కడుపులో సమస్య. త్వరగా మీ కడుపును సరి చేసుకుని మా ప్రొఫైల్ ని రెడీ చేయండి. మేము వెంటనే వెళ్ళి ఆ కాలియాని పట్టుకొని వచ్చేస్తాం. ఓకే. ఏ కాలియా, ఇక నువ్వు ఖాళీరా. ఆహా, నా లక్కీ స్టోన్. ఎందుకురా నా లక్కీ స్టోన్ కింద పడేలా చేసావు? లక్కీ స్టోనా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? అరే, నేను కావాలని అలా చేయలేదు. నువ్వు కావాలనే కింద పడేలా చేసావు. కింద పడేలా చేస్తావా? ఉండు, నేను ఏం చేస్తాను ఉండు. ఇదిగో తీసుకో. అరే రే, స్టోన్ పైకి వెళ్ళిపోయిందే. నేను అంతటికి కారణం నువ్వే. Ouch! ఆ లక్కీ స్టోన్ నీ వల్లే పోయింది. నేను చెప్తున్నాను కదా, కావాలని చేయలేదు అని. స్టాప్. ఆహా, నా లక్కీ స్టోన్ నాకు దొరికేసింది. అరే, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఎంత అందంగా ఉందో చూడు నా లక్కీ స్టోన్. ఇలా రా. నిజంగా ఈ స్టోన్ లక్కీనే, అందుకే నా చేతికి చిక్కింది. ఇలా చూడు, ఇతనే పెద్దన్నయ్య, చిన్నన్నయ్య. ప్రపంచంలో 5 డబ్బున్న వాళ్ళలో వీళ్ళు ఒకరు. ఇప్పుడు వీళ్ళు ప్యారిస్ వచ్చారు. ఆహా, ఇప్పుడు నేను మాట చెప్పనా? అలాగా, కాస్తిలారా. ఇక్కడ నువ్వు చెప్పకూడదు, నేనే చెప్పాలి. ఎందుకంటే నువ్వు చెప్తే నేనేం చెప్పాలి. కాబట్టి ఇక్కడ అన్ని నేనే చెప్పాలి. ఇప్పుడు చెప్పు, ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. శభాష్. తెలియని విషయం తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు నీకంతా తెలిసింది కదూ. వీళ్ళు ఈ ప్రపంచంలోనే పెద్ద వస్తువుని కొనడానికి వచ్చారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు ఐఫిల్ టవర్ ని కొనడానికి వచ్చారు. అయితే మనం వెంటనే అమ్మాల్సిందే. ఇలా రా బంగారం.
ఒకవేళ ఇది ట్రాప్ అయి ఉండొచ్చు. నువ్వు వెళ్ళి వాళ్ళని గమనించు. నిజంగా అది ట్రాప్ కాకపోతే మన కోట్లు వస్తాయి, అది కూడా డాలర్లు. వెళ్ళు. వాళ్ళ హోటల్కి వెళ్ళి వదిలిపెట్టకుండా వాళ్ళనే గమనిస్తూ ఉండు. సరే, నేను బయలుదేరుతున్నాను. వాళ్ళని వదిలిపెట్టకుండా గమనిస్తాను. ఏదో ఒకటి చెయ్యి. అందరూ మనల్ని చూసేలాగే చెయ్యి. ఐడియా. ఇప్పుడు చూసావా బన్నీ, అందరూ మన వైపే చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు 10 మంది అవసరం లేదు. అన్నిటిని పాడు చేయడానికి వీడొక్కడు చాలు. ఎనీ డౌట్స్? వీడికి పనివాడి వేషం ఇస్తే చాలని నేను అప్పుడే చెప్పాను కదా. వీడు ఇంకా ఎలాంటి చండాల పనులు చేస్తాడో ఎవరికి తెలుసు. రే గాడిద, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అందరికీ మనం పెద్ద ధనవంతుల్లా కనిపించాలి. వాళ్ళని మనం గమనిస్తూనే ఉండాలి. పద. విచిత్రంగా ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే అందరి దృష్టి మన మీద ఉంటుంది. ఇక్కడికి ఖచ్చితంగా ఆ కాలే మనుషులు మనల్ని చూడడానికి వస్తారు. ఎనీ డౌట్స్? ఇది కూడా మంచి ఐడియానే. ఈ జ్యూస్ లోపల ఒక ఈగన పడేస్తాను. బన్నీ, నువ్వు వెంటనే గోల్ చేసి ఈ హోటల్ ని నేను కొనేస్తానని చెప్పు. సూపర్. ఓకే ఓకే. మేనేజర్, ఇలా వచ్చి చూడండి. ఏ మేనేజర్, వాట్ హ్యాపెన్ సార్? ఏగుంది చూడు. ఈగా. సారీ సార్, నో తమిళ్, ఫ్రెంచ్ ఆర్ ఇంగ్లీష్. మేమెలా ఫ్రెంచి ఇంగ్లీషు మాట్లాడగలం? మాకు మా ఊరి భాష మాత్రమే వచ్చు. Just a second, I will be there. May I help you, sir? జ్యూస్ లోపల ఈగ పడింది చూడు. Oh, it's not a shoe, it's a fly. బాస్ చెప్పిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళని మనం బాగా గమనించి తీరాలి. ఈ విధంగా చేస్తే మేము ఇక్కడ ఎలా తినగలం? Oh, don't get upset. The fly is not chargeable, it's absolutely free. ఓకే. డాడ్, ఫ్లై. ఆ ఈగ చనిపోయింది. ఈ కాన్ ఫ్లై. నా ప్లేట్ లోనే ఎగవేస్తావా? ఇదిగో తీసుకో. Hey, what is this? I'm sorry. Oh no! ఎంత ధైర్యం ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ విగ్నే పీకేస్తావు? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. నా గర్ల్ ఫ్రెండ్ ని ఎగతాలు చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు? నన్నే కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. తీసుకో.
స్టాప్ ఇట్ ఆల్ స్టాప్ ఇట్ ప్లీజ్ స్టాప్ ఇట్ ప్లీజ్ దయచేసి ఈ గొడవనే ఆపేసేయండి స్టాప్ ప్లీజ్ ప్లీజ్ హూ ఆర్ యూ చాలా బాగున్నాను రే హౌ ఆర్ యు కాదురా హూ ఆర్ యు అని అడుగుతున్నాడు ఎనీ డౌట్స్ ఓ నేను హనీని హనీలాల్ పానీలాల్ పటేల్ పెద్దన్నయ్య నేను బనీలాల్ చగన్లాల్ బొటానియా పటేల్ నేను చిన్నోణ్ణి ఇంకా వీళ్ళు మా ఇద్దరి మధ్యలో పుట్టిన వాళ్ళు హాయ్ హాయ్ కాదు బాయ్ ఈ హోటల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ సరిగ్గా లేరు కరెక్ట్ గా చెప్పావు నాకు కూడా వీళ్ళు అసలు ఏ మాత్రం నచ్చలేదు What? I'm sorry, I didn't get you. నాకేమనిపిస్తుందంటే ఆ చెట్టు చాటును చూస్తున్నది కాలియా మనుషులే అనిపిస్తోంది ఇదిగో తీసుకో 1000 కోట్ల రూపాయలు 1000 crores? For what, sir? మేము ఈ హోటల్ ని కొనేసుకున్నాం ఎనీ డౌట్స్ మాకిప్పుడు ఎక్కువ టైం లేదు మేము రేపు ఐఫిల్ టవర్ ను కూడా కొనుక్కోవాలి ఈ హోటల్ మొత్తాన్ని కొనేశారు అదన్నమాట లెక్క ఇప్పుడు లెక్కలు గెక్కలు ఏమీ చూడలేం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి హోటల్ నే కొనేశారు ఇది గనక ఆయనకి తెలిసిందంటే ఎలా ఉంటుంది సరే పద త్వరగా వెళ్ళి బాసుకు చెప్దాం వీళ్ళు మన చేతికి భలే చిక్కారు ఈ విషయాన్ని బాసుకి నేనే చెప్తాను లేదు నేనే చెప్తాను లేదు నేనే చెప్తాను లేదురా నేనే చెప్తాను ఓహో ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ తీవ్రంగా విచారించాం అలాగా అవును బాస్ చాలా పెద్ద కోటీశ్వర్లు అంతేకాకుండా మూర్ఖులు కూడా అలాగా ఇలారా ఒక్క విషయం తెలుసుకో నేను మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డొచ్చి ఏది మాట్లాడకూడదు అది నాకు నచ్చదు అర్థమైందా నీకు వాడితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నీతోనూ మాట్లాడుతాను సరేనా పోరా అమోలకే ఇప్పుడు నువ్వు చెప్పు వాళ్ళ దగ్గర చాలా డబ్బులున్నాయి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ హోటల్ మొత్తాన్ని కొనేసుకున్నారు నేనే ఆశ్చర్యపోయాను వాళ్ళు ధనవంతులు బాస్ వాళ్ళు ఐఫిల్ టవర్ ని కొనడానికి ఇక్కడికి వచ్చారు ముందు నేను చెక్ చేస్తాను ఆ తర్వాతే నమ్ముతాను అలా చెక్ చేసిన తర్వాతే నేను నమ్ముతాను పార్టీ ఒరిజినలా లేక డూప్లికేట్ అని పదండి ఇప్పుడు మనం మన వేషాల్ని మార్చాలి ఆటని మొదలు పెడదాం నేనే గెలవబోతున్నాను అలాగా ఇప్పుడు చూడు నా ఆటని ఆలోచించరా ఆలోచించు బాగా ఆలోచించు ఇదిగో ఇప్పుడు నీ కథ అంతం బాస్ మనం వచ్చేసాం నా మీద నుండి లేయిరా ఎందుకురా నవ్వుతున్నారు వాళ్ళని గమనిస్తూ ఉండండి అదిగో వాళ్ళు అక్కడున్నారు బాస్ మంచిదయ్యింది పదండి నలుగురు కూర్చొని చేస్తాడు నేను ఇప్పుడే చూస్తున్నాను అదెలా అడగలరు దద్దమ్మా నీ గుర్రం ఇప్పుడు ఖాళీ
ఆగాగు 500 ఇస్తాను, నా గుర్రాన్ని వదిలేయి. కావాలంటే దీన్ని చంపేయి. 2000 ఇస్తే ఓకే. కావాలంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను, మర్యాదగా వదిలేసేయి. ఇలా చూడు చిన్నాడా, బిజినెస్ లో ఇప్పుడు మొహం చూడకూడదు. మొత్తం 2000 వసూలు చేసేయ్. ఎనీ డౌట్స్? సరే, నీకు వద్దు నాకు వద్దు. 1500కి మనం డీల్ వేసుకుందాం. హలో, ఎవరు మీరు? నేను కాలుబాయి బాలాబాయి టౌజర్. వీడా కాలి అనే వేషం మార్చుకొని వచ్చాడు. నైస్ హ్యాట్. యా, దీన్ని లండన్ లో కొన్నాను. నాకు లండన్ లో ఉండడం చాలా ఇష్టం. ఈ టోపీని చూసారా? దీన్ని $5000 ఇచ్చి కొనుక్కున్నాను. $5000? అవును, యాక్చువల్ గా ఇది $10, కానీ తక్కువ ధరకి మేము ఏమి కొన్నాం, అందుకనే దీనికి $5000 ఇచ్చాం కదా పెద్దన్నయ్య? అవును, న్యూయార్క్ లో $2000 ఇంటిని మేము $20000 ఇచ్చి కొన్నాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, $20000. అమెరికాలో మీకు ఇల్లుందా? లేదు, న్యూయార్క్ లో. ఓ వావ్, న్యూయార్క్ నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడు వెళ్ళినా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలోనే నివసిస్తాను. అవును, ఏదేమైనా గానీ ఐఫిల్ టవర్ లో ఉండడం పెద్ద విషయం. జాలీగా ఉంటుంది. ఎలా ఉంది ఐడియా? మీరు ఇప్పుడు అక్కడ ఉండలేరు, ఎందుకంటే పెద్దన్నయ్య ఐఫిల్ టవర్ ని కొనేశారు. ఏంటి కొనేసారా? కానీ కాళీయసారి దాన్ని అమ్మాలని ఇంతవరకు ఎవరికి చెప్పలేదే. నోరు ముయ్యరా. క్షమించండి క్షమించండి, తప్పుగానేశాను. టంగ్ స్లిప్ అయ్యింది. నేను అప్పుడే చెప్పాను కదా, వీడు ఖాళీ అనే. వెంటనే పాండా సార్కి ఫోన్ చేద్దాం. హలో పాండా సార్, ఇతను ఖాళీ అనే, పట్టుకోండి వాణ్ణి. నేను కాలుబాయి బాలాబాయి టౌజర్. ఇతను ఏమైతే చెప్పాడో అతనే ఇతను. అవునవును. ఒక్కసారి అవునని చెప్పు. నేను 2 ప్రశ్నలు అడిగితే 2 సార్లు అవునవునను. వాడు అవునవునని లేదు, నవ్వాడు. అది వీడు స్టైల్. ఓహో, అయితే ఇన్స్పెక్టర్ తోటి మీరు స్టైల్ గా చెప్తారా ఏంటి? ఇన్స్పెక్టర్? అవును, ఇన్స్పెక్టర్ ఫ్రాన్సిస్ పాండా ఫ్రమ్ ఫ్రాన్స్ పోలీస్. మీరు ఇన్స్పెక్టర్ పాండానా? మరైతే తను ఎవరు? ఎవరక్కడ? అరే, వీడెక్కడికి వెళ్ళిపోతున్నాడు? వాడే కాలియా. వాళ్ళు నీకు టోపీ పెట్టి ఎస్కేప్ అయ్యారు. ఎనీ డౌట్? టోపీనా? టోపీ పెట్టుకునేది మీరే. దీని పేరు హ్యాట్. సార్, వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు, పట్టుకోండి. చాలా కష్టపడి కనిపెట్టాం, వాణ్ణి వదిలిపెట్టకూడదు. ఆహా, కబడ్డీ 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 కబడ్డీ. ఓహో, నువ్వు నాతోనే కబడ్డీ ఆడుతున్నావా? రా అయితే నేనెవరో చూపిస్తాను. కబడ్డీ 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 కబడ్డీ. ఔ కబడ్డీ 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 కబడ్డీ. ఒక్క నిమిషం, కింద చూడండి. మీరు అవుట్ అయిపోయారు, వాడు గెలిచాడు. ఆ కాలియా మళ్ళీ తప్పించుకున్నాడు. నేను వాళ్ళని బాగానే గమనించాను, కానీ ఇలా రావు. ఎవరితో మాట్లాడంటే సరిగా మాట్లాడు. సరిగా మాట్లాడపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం నువ్వు కాదు, నాకు కూడా వస్తుంది. నీ సైలెంట్ గా అక్కడే ఉండు. నేను ఇప్పుడు మోటా బాయ్కి కాల్ చేసి మాట్లాడుతున్నా. హలో, నేను పెద్దన్నయ్యతో మాట్లాడాలి. ఎవర్రా పెద్దన్నయ్య? రాంగ్ నెంబర్. ఎనీ డౌట్స్? మేము చాలా కష్టపడి ఈ నెంబర్ ని వెతికి కనిపెట్టాం, కానీ నువ్వు అంటున్నావు ఇది రాంగ్ నెంబర్ అని. అయితే ఇది పెద్దన్నయ్య నెంబర్ కాదా? రేయ్, చెప్తే అర్థం కాదు. నువ్వు అడిగినట్టుగా ఇక్కడ పెద్దన్నయ్య గిద్దన్నయ్య ఎవరు లేరు. ఎందుకురా అలా చెప్పావు? హనీనే కదా పెద్దన్నయ్య. హే, నాకు వెంటనే గుర్తు చేసి ఉండాలి కదా. అయితే నీకు గుర్తులేదా? ఈ ఫేక్ ఐడెంటిటీ పెద్ద సమస్యరా బాబు. ఆ ఖాళీ అనే ఫోన్ చేసుంటాడు, అందుకే కట్ చేసేశాడు. తప్పు నువ్వు చేసి అనవసరంగా నన్నే కొడతావా? నేను వదిలిపెట్టను రా. తీసుకో.
తీసుకో ఇదిగో ఇటు నేను మొదలు పెడతాను రా ఇదిగో ఇదిగో తీసుకో నువ్వు తీసుకో ఇదిగో తీసుకో నువ్వు వదిలిపెట్ట తీసుకో ఇదిగో తీసుకో తీసుకో నువ్వు తీసుకో తీసుకురా నాకు నువ్వు తీసుకోరా హలో హనీ హియర్ హనీ ఎవరు ఇది పెద్దన్నయ్య నెంబర్ కాదా అవునవును నేను పెద్దన్నయ్య టెలిఫోన్ ఆపరేటర్ ని మాట్లాడుతున్నాను. ఎందుకో మాట్లాడతావు? నేను పెద్దన్నయ్యతో వెంటనే మాట్లాడాలి. ఆయనకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను, ఆయన వింటారు. మధ్యలో అందరూ వినండి. ఫోన్ ఆయనకివ్వు. కాళీ అనే ఫోన్ చేశాడు. ఇదే పెద్దన్నయ్య నెంబర్ అని తను నిజంగానే నమ్మేసినట్టున్నాడు. హలో, నేను పెద్దన్నయ్యనే మాట్లాడుతున్నాను. మాట్లాడేదెవరు? ఊర్లో అందరూ నన్ను కాళియా అని పిలుస్తారు. అరే కాళీనా? నెయ్యూరు, పాలూరు, ఉయ్యూరు, కోవూరు, వీటిలో నీదే ఊరు? వాటిలో నా ఊరేది లేదు. నా ఊర్లో ఆ ఊరు లేదు. మీరు ఈ ఊరికి ఏం కొనాలని వచ్చారో ఆ ఊరే ఇది. మేము ఊరు కొనడానికి రాలేదు, ఐఫిల్ టవర్ కొనడానికి వచ్చాం. ఏంటి నిజమే కదా? నేను దాని గురించే చెప్తున్నాను. $5,000 తీసుకుని రేపు నా యార్డుకి లంచ్ కి రండి. అక్కడ డీల్ క్లోజ్ చేద్దాం. నేను మళ్ళీ ఫోన్ చేసి మీకు అడ్రస్ చెప్తాను. నకిలీ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ కాళియా రేపు మనల్ని చూడడానికి వస్తున్నాడని పాండాకి చెప్పి తీరాలి. హలో హలో, వెల్కమ్ వెల్కమ్. కాళియా, ఏయ్ ఇతని పేరు కాళియా ఏమీ కాదు పెద్దనయ్య, అతని పేరే కాళియా. ఎస్, నేను మిమ్మల్ని ఐఫిల్ టవర్ కొనడానికే ఇక్కడికి పిలిచాను. ఏ ఐఫిల్ టవర్ అయితే మీకు కావాలో ఆ ఐఫిల్ టవర్ ని మీకు అమ్మేస్తున్నాను. మీరు వచ్చింది ఐఫిల్ టవర్ ని కొనడానికే కదా? నాకు అనుమానం, ఎన్ని ఐఫిల్ టవర్ ని అమ్మేయబోతున్నారు? ఒకే ఒక్కటి పెద్దనయ్య. ఎనీ డౌట్స్? ముందు పేపర్స్ చూపించండి. చూపిస్తాను, కానీ మొత్తం $5,000 కోట్ల ఇవ్వాలి. మీరు కాస్త తగ్గించండి. $3,000 కోట్ల అయితే ఓకే. నో, సరే మీకు వద్దు మాకు వద్దు. $4,000 కోట్ల అయితే ఓకే. ఎందుకలా తగ్గిస్తున్నారు? అవును, $10,000 కోట్ల ఇచ్చే మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కొన్నాం. కాబట్టి ఐఫిల్ టవర్ కి $5,000 కోట్ల ఓకే. ఎనీ డౌట్స్? మీరందరూ గాడిదలు, బేరమాడడం లేదు. ఒక విషయం బాగా తెలుసుకోండి, మనం అందరం వ్యాపారులం, బిజినెస్ మ్యాన్ లాగా నాటకం ఆడుతున్నాం. ఓ నాటకమా? ఆహా, నాటకం అంటే మాకు చాలా ఇష్టం. అందుకనే లండన్ లో ఉన్న ఆల్బర్ట్ హాల్ ని తీసుకున్నాం. ఏంటి కరెక్టే కదా? చెప్పారు. వీళ్ళు చాలా గొప్ప వాళ్ళే బాస్. మిమ్మల్ని దద్దమ్మలు చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని నిజంగా మూర్ఖులు అనుకుంటున్నారు బాస్. ఊరంతా నేను మోసం చేస్తుంటే మీరు నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? నిజంగా మూర్ఖులు మీరే. మీరు బిజినెస్ మ్యాన్సే కాదు. నేను ముందే చెప్పాను, ఈ వేషం వేసుకుంటే నేను ఖచ్చితంగా ఇరుక్కుంటానని. నేను వాచ్మెన్ గానే ఉంటానని చెప్పాను, కానీ ఆ క్రైమ్ బ్రాంచ్ చీఫే ఒప్పుకోలేదు. క్రైమ్ బ్రాంచ్? మీ అంతటి మీరే ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నారు. నేను వదిలిపెడితేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలరు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, కానీ వెళ్ళేటప్పుడు నువ్వు కూడా మాతోనే ఉంటావు. వెళ్ళి కొట్టండి. ఇదిగో తీసుకో. ఆగాగు, తప్పించుకోవాలనుకుంటున్నావా? తుపాకీ చూపించి బెదిరిస్తావా? ఇదిగో తీసుకో. ఏమీ కనిపించడం లేదు. దూకండి. తప్పించుకోవాలని ప్రయత్నించకండి. పోలీసులు మిమ్మల్ని చుట్టుముట్టేశారు. వాళ్ళ దగ్గర నకిలీ పత్రాలు ఉన్నాయి. వాళ్ళని పట్టుకోండి. ఓహో, వీళ్ళు నా వెనకాలే వస్తున్నారా? ఈ రోజు వాడిని వదిలిపెట్టకూడదు. వీళ్ళని ఎలాగైనా అడ్డుకోవాల్సిందే. ఈ డ్రమ్స్ ని అడ్డంగా వేస్తాను. అలా చూడండి, ఆ కాళియా డ్రమ్స్ విసిరేస్తున్నాడు. జంప్ చేయండి. పక్కనే బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. నేను ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కి తప్పించుకుంటాను.
బాస్ మేము కూడా మీతో పాటే వస్తాం. వాళ్ళు బ్రిడ్జ్ ఎక్కి వెళ్తున్నారు. బోటిని త్వరగా ఒడ్డుకి తీసుకెళ్ళండి, త్వరగా. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు బయటికి వెళ్తున్నావు, నేను లోపలికి వెళ్తున్నాను. అదిగో అటు వెళ్తున్నారు. బాయ్ బాయ్. వాళ్ళు నా కారు తీసుకెళ్తున్నారు. త్వరగా వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని వదిలిపెట్టకూడదు, త్వరగా వాళ్ళ వెనకాల వెళ్ళండి. కాపాడండి. వావ్, ఐస్ క్రీమ్. నాకు మ్యాంగో ఫ్లేవరే కావాలి, చాక్లెట్ వద్దు. ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ అంత ముఖ్యమా? ఖాళీ అని పట్టుకునే పని చూడు. మెల్లగా వెళ్ళండి, ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి. ఇప్పుడు ఆ కాలియర్ ఫాలో చేయడమే ముఖ్యమైన విషయం. ఎనీ డౌట్స్? ఒడ్లో ఆయిల్ పోయండి. Oh no! నా మేకప్ అంతా పాడు చేసేసాడు. Oh no! మర్యాదగా ఆగు. కుదరదు. అరే, నేను బాగా ఇరుక్కున్నాను. సైడ్ కారు ఆగు. ఈ వాయిస్ కమాండ్ వినిపించడం లేదే. అడ్డు తప్పుకోండి, అందరూ అడ్డు తప్పుకోండి. I am back. ఓహో, పెట్రోల్ ఖాళీ అయిపోయినట్టుంది. బాస్, అమ్యూజ్మెంట్ పార్క్ లోపలికి వెళ్దాం. దాని లోపలికి వెళ్తే వాళ్ళు మనల్ని పట్టుకోలేరు. ఆ తర్వాత ఎస్కేప్ అవ్వచ్చు. పదండి వెళ్దాం. అదిగో అలా చూడండి, వాళ్ళ బండి అక్కడుంది. ఖచ్చితంగా వాళ్ళు మన నుండి తప్పించుకోవడం కోసం ఇందులోకే వచ్చి ఉంటారు. ఇంత పెద్ద పార్కులో మనం వాళ్ళని ఎక్కడైనా వెతకాలి. నేను పైన ఎగురుకుంటూ వెళ్ళి చూస్తాను. అదిగో అక్కడున్నారు. ఎనీ డౌట్? పట్టుకోండి వాళ్ళని. తప్పించుకునే తీరాలి. సగం మంది అటు వెళ్ళండి, సగం మంది ఇటు వెళ్ళండి. మిగిలిన వాళ్ళందరూ నా వెనకాలే రండి. దాక్కోడానికి ఈ చోటు సరైన చోటే. ఇలా చూడు, నువ్వు నాతోటే వచ్చాయి, అదే నీకు మంచిది. అరే ఆగు. ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు. అరే ఆహా, ఇకపై మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.
అరే హఠాత్తుగా ఇది ఎలా వెళ్తోంది? ఎవరైనా ఆపండి, ఆపండి! చెప్పు పప్పు అటు వెళ్తున్నారు. వీళ్ళని మేం పట్టుకుంటాం. మీరు త్వరగా వెళ్ళి ఖాళీ అని పట్టుకోండి. సార్ లేవండి సార్, త్వరగా ట్రైన్ ఆపండి. అంకుల్ అంకుల్ అటు తప్పుకోండి, త్వరగా అటు తప్పుకోండి. ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది? కిందకి రండి అంకుల్, త్వరగా కిందకి రండి, కిందకి. అక్కడ చూడండి, కాలియా అక్కడ ఇరుక్కున్నాడు. రండి పట్టుకుందాం. వద్దు, నేను కింద పడిపోతాను. ఓకే, ఇది ఎక్కి వెళ్ళిపోదాం. ఆ కాలియాని ఎలాగైనా పట్టుకోవాలి. అక్కడే ఆగు కాలియా. హనీ బనీ, త్వరగా వాడిని పట్టుకోండి. అయ్యో, నాకు తల తిరుగుతుంది. బాయ్. నన్ను పట్టుకోవడం ఎవరి తరమూ కాదు. మీరు ఇద్దరు చేసిన తంతుకి కాలియా తప్పించుకొని వెళ్ళాడు. హలో, త్వరగా లేవండి, త్వరగా దాన్ని ఆపండి. అరే రే, ఏంట్రా ఇదంతా? నాకు తల తిరుగుతుంది, నన్ను కిందకి దింపరా. రే, ఎవరైనా దయచేసి ఆపండ్రా. త్వరగా అటువైపుకు వెళ్ళండి. మర్యాదగా ఆగు. నేను బాగా అలసిపోయాను. ఈష్, నిద్రపోతున్నారా యూజ్లెస్ ఫెలోస్? లేవండి, త్వరగా పట్టుకోండి, లేదంటే అందరూ తప్పించుకుంటారు. వాళ్ళు తప్పించుకోకూడదు, వాళ్ళని వదిలిపెట్టొద్దు. వదలొద్దు, పట్టుకోవాలి, వదలొద్దు. వదిలిపెట్టొద్దు, పట్టుకోవాలి, పట్టుకోవాలి. వదలొద్దు, పట్టుకో, పట్టుకో. వదలొద్దు, పట్టుకో, పట్టుకో. వాళ్ళని వెంటనే పట్టుకొని తీరాలి. ఉండండి, నేను దీన్ని ఆపుతాను. మన పని అయిపోయిందిరా. మన కథక కంచికే. అవునవును, ఒంట్లో ఉన్న నట్లన్నీ ఊడిపోయాయి. వెంటనే హాస్పిటల్లో చేర్పించమని చెప్పు. ఇన్స్పెక్టర్ పాండా, మీరు వీళ్ళిద్దరిని చూసుకోండి. మేము వెళ్ళి కాలియాని పట్టుకుంటాం. ఇకపై మీరు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరే. కాలియా, ఈ రోజు నువ్వు తప్పించుకొని వెళ్ళలేవు. ఇదెక్కి పైకి వెళ్లాల్సిందే. ఆ తర్వాత వాళ్ళు నన్ను పట్టుకోలేరు.
వాడు రాట్మేకి తప్పించుకోవాలనుకుంటున్నాడు. వదలకూడదు, పదండి మనము ఎక్కుదాం. నేనెలా పైకి ఎక్కెళ్ళడం? వద్దులే, నేను ఎగిరే వెళ్తాను. హాయ్ పిల్లలు, ఈ లాలీపాప్ ని నాకిచ్చేయండి. నా లాలీపాప్. అలా ఏడవకూడదు. ఈ రోజు వీడిని ఊరికే వదిలి పెట్టకూడదు. ఎనీ డౌట్? ఎందుకు ఇలా పడుస్తున్నావు? వద్దు వద్దు, వదిలేయి. పట్టుకున్నాను. కానీ నువ్వు తప్పించుకోలేవు. ఇదిగో నేను వస్తున్నాను. నేను వీడిని కిక్ చేసే తీరాలి. ఇలా రండి, త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, ఎందుకంటే ఎక్కువ కొట్టొద్దు. కాలియా హారర్ హౌస్ లోకి వెళ్ళాడు. ఏ బన్నీ, నాకు భూతాలంటే భయం రా. భయపడకు, నేనున్నాను కదా, రా. అరే, ఇతను చూస్తుంటే కాళీ అలాగే ఉన్నాడు. ఇందులో కాళీ అలాగా నువ్వు ఎవరిని చూసినా వాళ్ళు కాళీయా కాదు. సారీ, నేను హఠాత్తుగా కన్ఫ్యూజ్ అయ్యాను. అని తను కాళీయానే. పట్టుకోవాణ్ణి. త్వరగా అరెస్ట్ చేయండి వీడిని. వీడే కాళీయా. ఎనీ డౌట్స్? త్వరగా వాడిని పట్టుకోండి. మీరు నా అంత తెలివైన వాళ్ళు, బుద్ధివంతులు కారు. అయినా గాని వీళ్ళని పట్టుకున్నారు. ఆగండి, ఇంకొక విషయం కూడా ఉంది. ఇవి ఐఫిల్ టవర్ అమ్మేసేందుకు నకిలీ పత్రాలు. రండి, వీడిని మా దేశానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కుదరదు. ముందు మా ఊర్లో ఉన్న కేసుల్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ ఊరికి వీడిని పంపిస్తాం. నేను డాగి, పిల్లులు, చిలుక దగ్గర ఓడిపోయాను. మనం ఎవరినైతే తక్కువ అంచనా వేస్తామో ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గరే ఓడిపోతాము. ఎనీ డౌట్? మీకు చాలా థ్యాంక్స్. మీరు గనక లేకుంటే వీడిని పట్టుకోవడం మాత్రమే కాదు, ముట్టుకోవడం కూడా అయ్యేది కాదు. ఓకే ఓకే కాళీయా, ఇక నువ్వు జైలు లోపలికి వెళ్ళి అప్పడాలు అమ్ముకో. బాస్, వీళ్ళు మనల్ని ఎగతాళి చేస్తున్నారు. మనం జైలు లోపల కూర్చొని అప్పడాలు ఎలా అమ్ముకోగలం?
తమ్ముడు వీడేంటి కనిపించకుండా పోయాడు? నేనిక్కడున్నాను. ఓ నేనెక్కడైనా ఉంటాను. ఇక్కడున్నాను చూడండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. జింగా లాలా చెప్పు. టీమాక్స్ మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు టీం ఏ నుండి ఇసట్ వరకు వచ్చినా సరే, ఎవరొచ్చినా సరే, మేము స్టాచ్యూ తీయడం మీరెవరు ఆపలేరు. 3 ముక్కలుగా విరిగిపోయిన స్టాచ్యూని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఆ స్టాచ్యూలో ఉన్న పవర్ మన దగ్గరున్న పవర్ ని ఇంకా పెంపొందిస్తుంది. అందువల్ల దాన్ని 3 భాగాలుగా విరగొట్టి సిటీలో ఒక్కొక్క ప్లేస్ లో పెట్టారు. ఈ రోజు నేను మొదటి భాగాన్ని తీయబోతున్నాను. టీమ్ ఎక్స్ నా మైండ్ మ్యాజిక్ తో పోటీ పడలేదు. తమ్ముడు ఇదేంటి కొత్త తలనొప్పిగా ఉంది? లేదు ఇది ఇంకో తలనొప్పి. తలనొప్పి గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు వాళ్ళని ఎలాగైనా మనం పట్టుకొని తీరాలి. ఆ శిల దగ్గర మాత్రం చేరనివ్వకూడదు. ఏంటి అనుమానమా? బన్నీ వాళ్ళలో ఎవరూ తప్పించుకోకూడదు. నేను ఆ చెడ్డవాడి సంగతి చూసుకుంటాను. నువ్వు కింద వాళ్ళ సంగతి చూసుకో. నేనెలా ఈ చోటుకు వచ్చాను? జింగా లాలా కాపాడండి. బుద్ధి లేనివాడా, నువ్వు అక్కడేం చేస్తూ ఉన్నావు? నేను అనుకున్నాను అది మీరే అని. మీరు భయపడకండి జింగా లాలా, ఇదిగో నేను వచ్చేసాను. ఎంత పని చేసావు? ఇది సాలిగూడు. ఒక సాలిపురుగే దీన్ని తొలగిస్తుంది జింగా లాలా. అంత త్వరగా నిన్ను తప్పించుకోనివ్వడం ఏంటి అనుమానమా? వెంటనే బయలుదేరండి. స్టాచ్యూని తీసుకురండి. అలా చూడండి, వాళ్ళ శిలను తీయడానికి వెళ్తున్నారు. పదండి. అరే శబాష్, కమాన్. శత్రువుల మొహం పైన నేను మసిపోస్తాను. నా పేరే జింగా లాలా. ఇది నా నీడా. వాళ్ళు శిల్పాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు. తమ్ముడు మన జింగా లాలాని కొట్టేటప్పుడు ఎందుకు వాడు మన చేతిలో అసలు చిక్కుకోలేదు? వాడు మనతో మైండ్ గేమ్ ఆడాడు. అదంతా హాలోగ్రఫీ మిస్టరీ. కానీ నిజమైన వాడు ఒక్కడే. మొదటిసారిగా టీమెక్స్ ఒకళ్ళ చేతిలో మోసపోయింది. ఏంటి అనుమానమా?
ఈ రోజు ముఖ్యమైన వార్త, టీమ్ ఎక్స్ ఓడిపోయింది. టీమ్ ఎక్స్ కి గెలవడం చాలా కష్టం. ఇలా రండి. మొదటిసారిగా టీమ్ ఎక్స్ ఓడిపోతుంది. వాళ్ళ పరువు పోయింది. జింగలాల జీవితానికి వేసింది తాళం, టీమ్ ఎక్స్ కి ఇచ్చింది లడ్డు. ఇదంతా ఎలా జరిగింది అది నేను చెప్తా. అది కూడా మొదటిసారి మన ఛానల్లో. ఈ ఏరియాలో చూసారంటే ఈయన చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఏంటి అనుమానమా? ఇలా రండి. ఎవరు అధికంగా మాట్లాడారు? నేను సగమే మాట్లాడాను. తనను తాను రాజుగా అనుకునేవాడు వాడొక కూజ. శిలలు దొంగలించబడ్డాయి. టీమ్ ఎక్స్ ఏమి చేయలేకపోయింది. టీమ్ ఎక్స్ దగ్గర లేదు బలం, అందువల్ల వాళ్ళ జీవితం నాశనం. చాలా అవమానంగా ఉందయ్యా. తను చెప్పేది నిజమే కదా, ఎందుకంటే మనం ఓడిపోయాం కాబట్టి మనం వాడిని ఎలాగైనా ఓడించాలి తమ్ముడు. ఇదంత సులభం కాదు. జింగాలాల్ హురూర్ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి. ఏంటి అనుమానమా? అయితే ఏంటి, మనం కూడా సూపర్ హీరోసే. కానీ అతని దగ్గర ఉన్న పవర్స్ ని ఎదుర్కోవడానికి మన దగ్గర అసలు ఏ పవర్స్ లేవు కదా. అందువల్ల బొగ్గ మీద చేపెట్టుకుని మనం ఊరికే కూర్చోవాలా? లేదు, దీనికి ఏదైనా మార్గం కనిపెట్టి తీరాలి. నేను ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. డాక్టర్ బాలు ఎవరి మీద కోపడుతున్నారు? సరే అయితే నేను ఊరికే ఉండను. నేను ఎప్పుడు నా ఊరికే నోరు ఉండను. మూయించాలనుకోవద్దు. మీరు కాస్త ఊరుకోండి. నువ్వు నోరు మూసుకో. ఇలా రా. ఇలా రా. నువ్వు నాకు అన్నయ్యవి కాదు, నా శత్రువి. నువ్వు నా అన్నయ్యవి కాదు, నువ్వు ఎవరివో. టీమ్మేట్స్ పేరు నువ్వు పాడు చేశావు. నేను నా పనిని మాత్రమే చేశాను. ఇక నుంచి నీ మొహం నాకు చూపించకు. నువ్వు నా దగ్గర నీ ముఖాన్ని చూపించొద్దు. ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఏ అన్నా, ఇది చేపల మార్కెట్ లో దెబ్బలాడతారే అలా ఉంది కదా. మీరు ఏది మరి చెట్టు అనుకుంటున్నారో అది తమలపాకు చెట్టు. మీరిద్దరు కొంచెం తప్పుకోండి, అప్పుడే గాలి వస్తుంది. చప్పట్లు. ప్రశాంతంగా ఉండాలి. ఇలా రా. బనానాని తేనె అనుకోవద్దు. కొబ్బరికాయని తింటే కొట్టి తిను. మా అన్నదమ్ములు ఇద్దరు మధ్యలో రావద్దు. అర్థమైందా? పిల్లలకి వెళ్ళి జోలపాడు, అందుకని నువ్వే ఏడవకు. నువ్వు చేసిన పనికి నన్ను ఇక నుంచి అన్నయ్య అని పిలవద్దు. ఈ ఏరియా ప్రశాంతతని నేను చెడగొట్టనివ్వను. అలా చేయడానికి ప్రయత్నిస్తే నేను మిమ్మల్ని ఆపుతాను. అవును బాస్, టీమ్ ఎక్స్ మన కోసం ఎంతో చేశారు. ఏదో ఈ ఒక్కసారికి ఓడిపోయారు, దానికోసం ఇలానా? మా అన్న కూడా క్రికెట్ టీమ్ లో ట్రైనింగ్ కోసం ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయారు. అయినా కూడా అన్నయ్య ఇప్పుడు జిమ్ లో ట్రైనర్ గా కదా ఉన్నారు. ఏంటబ్బా, నా పరువు గాలిపటం అనుకుంటున్నావా? ఇలా గాల్లో ఎగరేస్తున్నావు. అరే లేదన్నా, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. టీమ్మేట్స్ మాత్రమే కాదు, ఎవరైనా సరే ఓడిపోతారు. జింగలాల్ మోమో ఇన్స్టిట్యూట్ నుంచి సూపర్ పవర్ నేర్చుకున్నారు. అవును, మేమక్కడ చదువుకుంటున్నప్పుడు జింగాలాలే అక్కడ బెస్ట్ స్టూడెంట్. వాడికి మైండ్ మ్యాజిక్ తెలుసు. వాడి ఇన్స్టిట్యూట్ లో చేరితేనే ఓడించొచ్చు. అది మీరు కూడా కదా? అవును, నేను జింగాలాగా హై లెవెల్ ఏమీ చేయలేదుగా. అయితే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే జింగాలాలని ఓడించగలమా? అవును. అయితే మనకు ట్రైనింగ్ తీసుకొని ఓటమికి మనం బదులు చెప్దాం. అది వీడు ఏం చెప్తున్నాడంటే టీమ్ ఎక్స్ ని ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని. ఇలా టీమ్ ఎక్స్ ని ఓడించేందుకు టీమ్ ఎక్స్ పగ తెచ్చుకుంటారు. పగ తెచ్చుకోవడానికి మీరెవరు? టీమ్ ఎక్స్ హనీ ఉన్నంత వరకు ఈ రహస్యాన్ని మనం ఎక్కువ కాలం దాచలేము. ఇలా చూడు, మనమే టీమ్ ఎక్స్, మనమే మైండ్ మ్యాజిక్ నేర్చుకుని ఆ జింగాలాలని పట్టుకోవాలి. కానీ ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? కొండ పైన 555 గ్రామంలో. ఆ భూమే మా అమ్మ. అంటే మీ అమ్మగారి పేరు, అది ఆ భూమి పేరు మేము ఎప్పుడు వినలేదే. ఆ పేరు మీరు ఎక్కడ వినరు, ఎందుకంటే ఆ గ్రామం పేరు మ్యాప్ లో కూడా లేదు. కానీ మేము అక్కడికి వెళ్ళడం ఎలా? నా మ్యాజిక్ ద్వారా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను. కానీ ఆ చోటు చాలా ప్రమాదకరమైంది. అవును బాస్, ఆపత్తో ఆడుకోవడానికి నేనున్నానుగా. నేను తోడుగా వెళ్తా. కరెక్ట్ గా చెప్పారు. ఇతను టీమ్ ఎక్స్ తో పాటు ఉంటారు, అలాగే మనతో పాటు కూడా ఉంటారు. తన గౌరవం కోసం అన్న ఏమైనా చేస్తారు. అవును బాస్, ఈ అన్నయ్య కోసం నా ప్రియమైన తమ్ముడు నాతో వస్తాడు. నేనా? అన్నా, నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాను? మీరు ఒక్కరు వెళ్తేనే సరిపోతుంది వాళ్ళకి. త్వరగా చెప్పండి, ఎవరు అక్కడికి వెళ్ళబోతున్నారు? మేము నలుగురం, తోతారాం ఇంకా కిట్ కిట్. రెడీ. అగడం బగడం బంబే బోర్ వీళ్ళని 555 గ్రామానికి తీసుకెళ్లి చేర్చు.
సబాష్ 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 సబాష్, ఈ గ్రామం ఎంత అద్భుతంగా ఉందో. అవును, ఇప్పుడు ఈ మోమో ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో మనం వెతకాలి. అన్నయ్య, ఈ మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఏంటి మాయమైపోయారు? మీకు ఈ మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో తెలుసా? మీకు ఈ మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో తెలుసా? అయ్యా, మీకు ఈ మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో తెలుసా? ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరి దగ్గర సూపర్ పవర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఎవరు ఎందుకని అడ్రస్ చెప్పడం లేదు? I know where is Momo Dinson Institute. Come with me. Give me your money. అన్నా, ఇలా ముగ్గురు ఆరుగురు దగ్గర దొంగతనం చేయడానికి వచ్చారు. ఇది కాస్త కూడా బాగోలేదన్నా. అందుకే వీళ్ళ న్యాయ అన్యాయాలు తేల్చడానికి మేమున్నాం. ఏంటి అనుమానమా? తమ్ముడు, వీళ్ళకి మ్యాజిక్ తెలిసింది కాబట్టి వీళ్ళే గురువు అనుకుంటాను. అవునబ్బా, వీడు గురువు కాదు, వీడొక పనికిరానివాడు. వీడిని నేను చూసుకుంటా. ఆ రౌడీల దగ్గర నుంచి మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ ఉన్న రౌడీలకు కూడా మ్యాజిక్ తెలిసిన విషయం మాకు తెలియదు సార్. వీళ్ళు రౌడీలు కాదు, ఇక్కడ రక్షకులు. మీ అందరినీ వీళ్ళు టెస్ట్ చేశారు. ఈ గ్రామానికి వచ్చే అర్హత మీకు ఉందో లేదో అని. ఇప్పుడు చెప్పండి, మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ గురించి ఎందుకు అడిగారు? మేము మైండ్ మ్యాజిక్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోలేరు. కొద్ది సంవత్సరం ముందు ఏం జరిగిందంటే, మా ఇన్స్టిట్యూట్ కి చెందిన 3 మంచి పిల్లలు మైండ్ మ్యాజిక్ ని వాళ్ళ యూస్ కోసం నేర్చుకున్నారు. వాళ్ళకి బాగా తెలుసు. అదేంటంటే వాళ్ళ క్లింపింటన్ స్ఫూర్తి పవర్ ని, మంత్రాలన్నింటినీ ఒక విగ్రహంలో దాచేశారు. ఆ విగ్రహానికి చెందిన గ్లౌస్, హెడ్, యునాని డ్రెస్ లో అన్ని పవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ 3 ఒకటైతే వాళ్ళు ఈ ప్రపంచంలో అతి గొప్ప శక్తిశాలి మైండ్ మ్యాజిషియన్ గా మార్చేస్తుంది. ఆ శక్తిని తప్పుగా ఉపయోగించకూడదని గురుగారు ఏం చేశారంటే, తను మ్యాజిక్ దాడి వల్ల ఆ విగ్రహాన్ని 3 ముక్కలు చేసి ప్రపంచంలో వేరే వేరే ప్లేస్ లో పెట్టేశారు. ఒకవేళ ఆ 3 శిష్యులు 3 భాగాల్ని ఒకటిగా చేస్తే ఎప్పటికీ వాళ్ళని ఓడించడం కష్టమవుతుంది. ఒకటి ఇన్స్టిట్యూట్ ని చేజిక్కించుకోవాలనుకుంటోంది. అందువల్ల బయట నుంచి వచ్చిన ఎవరికి కూడా మేము మైండ్ మ్యాజిక్ ని నేర్పించడం లేదు. అందువల్ల మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరేవి తప్పుగా అనుకోకండి. మేము ఇక్కడ నుంచి మైండ్ మ్యాజిక్ నేర్చుకొని ఒక మోసమైన వాడిని పట్టుకోబోతున్నాం. అన్నా, ఈ ముసలివాడి దగ్గర అడ్రస్ అడగచ్చు కదా? ఏంటి చిరిగిపోయిన పాత మనిషా? తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు ముందు మాకు మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ కి అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు తప్పుగా అనుకోండి. ఓకే సార్, నేను మీకు పిండి వంటలు చేసిస్తాను. దానికి అయ్యే ఖర్చు మీ దగ్గర తీసుకుంటాను. ఆ డబ్బుతో నేను ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కుంటాను. ఆ తర్వాత భోజనం అడుగుతాను. ఇతన్ని చూస్తుంటే ఫాస్ట్ ఫుడ్ కొట్టు పెట్టుకున్న ఉన్నాడు. ఏంటి అనుమానమా?
నేను తప్పుగా అనుకున్నాను. హాయ్ అన్నా వీళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ చాలా కష్టం కదా, ఎందుకంటే ఏమనుకున్నా తప్పుగా అనుకుంటున్నారు. ఇలా చూడండి, ఇప్పుడు మనకి సమయం లేదు. మన ఏరియా ప్రమాదంలో ఉంది. ఒక మనిషి శక్తిని అంతం చేయడం నేర్చుకోవాలి. మన నగరాన్ని కాపాడుకోవాలి. మీకు అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేదా మేము ఇంకెవరైనా అడుగుతాం. మిమ్మల్ని చూస్తుంటే మంచి వాళ్ళ ఉన్నారు. నాతో రండి, తీసుకువెళ్తాను. ఇతను మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదే. అవును బాస్, ఈయన మన దగ్గర నుంచి డబ్బులు గుంజకుండా వదలడా అనుకుంటా, అందుకనే కొట్టుకి తీసుకెళ్తున్నాడు. అతను తప్పుగా అనుకుంటాడు. ఈ తలుపుల దూరి మనం ఎలా కొండ దగ్గరికి వచ్చేసాము? ఇదంతా మ్యాజికల్ గా ఉంది. ఏంటి అనుమానమా? ఒకవైపు మంచు, ఇంకోవైపు ఎడారా. ఇన్స్టిట్యూట్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అన్నా ఏదో ఆశ్రమానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సార్, మీరు అనుకున్నవన్నీ ఇక్కడ దొరుకుతాయి సార్. నాకు బాగా ఆకలిగా ఉంది. ఒక హాకా నూడిల్స్, ఒక మంచూరియన్ ఇస్తారా? నేను తప్పుగా అనుకున్నాను. తప్పుగా అనుకోవద్దు, మేము మీకు పెద్దగానే ఆర్డర్ ఇస్తాం. ముందుగా మాకు గురువుని ఇంట్రడ్యూస్ చేయండి. అర్థమవుతుందా లేదా? నేనే గురు. ఆల్రెడీ టైం పాస్ చేశారు. ఇకపై ఎగతాళి చేయకుండా నిజం చెప్పండి. ఎటకరమా అరే మీరు అందులో దూకపోతున్నారా? ఇవన్నీ నేను ఎగ్జిబిషన్ చేసినప్పుడు చూశాను అనా, కానీ దానికి ఇది సరైన చోటు కాదు. నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నా చెయ్యి పట్టుకోండి. దీన్నే మానసిక శక్తి అని చెప్తాం. మేము వరల్డ్ టూర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మేము జింగాలాలని పట్టుకోవాలంతే. ఆ మానసిక శక్తితో మన నూడిల్స్ చేయబోతున్నామా ఏంటి? నోరు మొయ్యండి, నా మాట వినండి. ఇది మైండ్ మ్యాజిక్, కానీ మీరు ఏం చెయ్యలేరు. దీనికి మర్యాద ఇవ్వని వారు, చులకనగా చూసేవారికి, వాళ్ళకి నేను మైండ్ మ్యాజిక్ ని నేర్పించాను. అన్నా ఇది చాలా విచిత్రమైన టెక్నిక్ గా ఉందనుకుంటాను. ఈ మెదడు శక్తికి పవర్ కొంచెం ఎక్కువ, కానీ మీరు ఎప్పటికీ మైండ్ మ్యాజిక్ నేర్చుకోలేరు. అర్థమైందా? నేను తప్పుగా అనుకున్నాను. లేదు లేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. మేము బాగా రెటమతపు వాళ్ళమే. మేము మైండ్ మ్యాజిక్ నేర్చుకోకుండా ఇక్కడ నుంచి అసలు వెళ్ళము. ఇంతవరకు మనల్ని ఎవరు ఇంతలా అవమానించలేదు. ఏంటి అనుమానమా? నేను చాలా సార్లు అవమానాన్ని ఎదుర్కొన్నాను, కానీ ఇదే మొదటిసారి నేను మ్యాజిక్ తో అవమానాన్ని ఎదుర్కొన్నాను. మనం ఎలాగైనా గురూజీకి నచ్చ చెప్పాలి. ముందు అతని కోపం తగ్గనివ్వండి, ఆ తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఏంటి అనుమానమా? తమ్ముడు, మనకు మంచు సూప్ తాగుదాము. మన మైండ్ కి ఫ్రెష్ గా ఉంటుంది. ఈ కట్లో కూడా జనాలు ఉన్నారు. పదండి వెళ్దాము. నగరం యొక్క సెక్యూరిటీ సిస్టమ్ లో మసి పూసేశాం. నా పేరు జింగా లాలా. ఈ రోజు స్టాచ్యూ యొక్క ఇంకొక భాగాన్ని తీసుకెళ్లబోతున్నాను. 15 రోజుల తర్వాత ఈ స్టాచ్యూ యొక్క తలని తీసుకువెళ్తాను. ఆపగలిగితే ఆపి చూడు, చూద్దాం.
ఇలా చూసారా, ఇది జింగాలలా పవర్. ఆ శిల్పం కూడా ఎగురుతుంది. ఒకటోటిగా కలిసిపోతున్నాయి. శిల్పంలోని 2 పార్ట్లు వెళ్ళిపోయాయి. ఇప్పుడు తల మాత్రమే ఉంది. చాలా జాలీగా బీచ్ లో పడుకొని సన్ బాత్ తీసుకుంటున్నారు. ఇంకా ఈ టీమెక్స్ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఈ ఏరియాకి తెలియాలి. టీమెక్స్ ఇలా రండి. నగరం పరువుని కాపాడండి. నాకు సమాధానం చెప్పండి, నాకు సమాధానం చెప్పండి, నాకు సమాధానం కావాలి. మనం ఎలాగైనా గురూజీ దగ్గర మైండ్ మ్యాజిక్ ని నేర్చుకోవాలి. అది కూడా 15 రోజుల లోపు. జింగాకి మొత్తం శక్తి లభించిందంటే అతన్ని అడ్డుకోవడం చాలా కష్టం. తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏంటో తెలీదు. తలుపులు తెరుచుకున్నాయి. రండి లోపలికి వెళ్దాం. ఒకవేళ వీళ్ళు వాళ్ళే అయి ఉంటారేమో. గురూజీ చెప్తూ ఉండేవాళ్ళు కదా వాళ్ళే అని. వీళ్ళే ఇన్స్టిట్యూట్ ని చేజెక్కించుకోవాలనుకుంటున్నట్టున్నారు. పచ్చదనం వచ్చేసింది. అంతా అంతమైపోవడానికి నలుపు కమ్ముకుంటోంది. పచ్చదనం ఎప్పుడు నలుపు రంగు కానే కాదు. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత ఈ ముసలోడిని ఇప్పుడే కలవాలనిపించిందా? నువ్వు లేకుండా ఈ ఇల్లు బోసిపోయింది. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? అరే గురువు గారు, తను మీ అమ్మాయి కాదు. తను పచ్చదనం. మన ఇన్స్టిట్యూట్ ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. నేను తప్పుగా అనుకున్నాను. దాన్ని వదిలే. ఈ పచ్చదనం గుర్తొచ్చాక అవన్నీ పనికి రావు. ఇక నీ ఇన్స్టిట్యూట్ ఏమవబోతోందో నీకు తెలుసా? మనుషుల శక్తిని ఉపయోగించి ఇప్పుడు నేను ఈ బుర్రకి బుద్ధి చెప్తాను. ఎప్పుడు మర్చిపోతూనే ఉంటావు కదా. ఓ అలాగా. అందుకే ఇతను హఠాత్తుగా ఫాస్ట్ ఫుడ్ మ్యాన్ లా మారిపోతున్నారన్నమాట. నేను ఎలా కొట్టేగేటి? నా ప్రదేశాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ పచ్చదనం మొత్తాన్ని నలుపుగా మార్చేస్తాడు. ఆపు, లేదంటే నేను నిన్ను మొత్తం నాశనం చేసేస్తాను. మన గురూజీకి సాయం చేసి తీరాలి. పచ్చదనం, ఇప్పుడు మేము నీ ఆట పట్టిస్తాం. ఏంటి అనుమానమా? అవును బాస్, వీళ్ళ కెపాసిటీ కన్నా ఎక్కువగా ట్రై చేస్తున్నారు. ఇద్దరు ముందు, ఇద్దరు వెనక ఉండి అటాక్ చేయండి. ఈ పచ్చదనానికి కోపం తెప్పించారంటే మిమ్మల్ని అందరినీ నేను పీస్ పీస్ గా చేసేస్తాను.
వాళ్ళని పట్టుకోండి. నమ్మసక్యం కావట్లేదే. అరే మీ ఒక్కొక్క దెబ్బ పిడుగులా పడుతుందబ్బా. అరే మేమందరూ పెళ్లికి పుట్టిన వాళ్ళం. పారిపోండి. ఈ క్యాప్, హెడ్, గ్లౌ డ్రెస్ కంటే పవర్ఫుల్. ఇది స్పెషల్ థింగ్స్. వీటిని ధరించడం అంత సులువైన పనే కాదు. ఈ వస్తువులన్నీ సరైన విరుడ్డి ఎంచుకుంటుంది. అదేంటంటే మీ ఆలోచన బాగుంది. మీరు ఎందుకని ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు? గురూజీ, ఆ జింగాలాల ఉరువురు మా సిటీ మొత్తాన్ని భయపెడుతున్నాడు. వాడు ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంది. వాడిని అడ్డుకోవడానికి మేం కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకోవాలి. జింగాలాల ఉరువురు ఇన్స్టిట్యూట్ నియమనాల్ని దాటేశాడు. మైండ్ మ్యాజిక్ ని తప్పుగా వాడు ఉపయోగించాడు. వాడికి శిక్ష ఇవ్వడానికి నేను ట్రైనింగ్ ఇస్తాను. అన్నా, మనందరినీ పొద్దునే రమ్మని చెప్పి తనేంటి ఇంకా పడుకున్నారు? నేను తప్పుగా అనుకున్నాను. నేనేవి నిద్రపోలేదు. నేను గాఢ ధ్యానంలో ఉన్నాను. గురూజీ, వాడి మాటలు పెద్దగా పట్టించుకోకండి. మేమేం చేయాలో అది మాత్రం చెప్పండి. స్వెటర్ చేసుకోండి. చలికాలం వస్తుంది, అందువల్ల స్వెటర్ బాగా సేల్స్ అవుతుంది. దాంతో పాటు మఫ్లర్ దుప్పటి కూడా కుట్టించండి. ఏంటబ్బా ఇది? వీళ్ళ ట్రైనింగ్ మళ్ళీ పడిపోయింది. కొంచెం మూసుకో, ఆయన తప్పుగా అనుకుంటారు. అది నాకు కూడా వినిపించది, కానీ నేను తప్పుగా అనుకోను. నువ్వు బాగా పని చేయాలనుకుంటున్నాను. అంతకు ముందు మనం ధ్యానం చేయాలి. మీ మైండ్ ని పాఠశాలలా తెరవండి. మీ మనసు శక్తిని నేర్చుకోండి. దాని ద్వారా మైండ్ మ్యాజిక్ ని చెయ్యగలం. గురూజీ, నాకు వేరేమైనా చేయడం చెప్పండి. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే మైండ్ డిపార్ట్మెంట్ నాకు కాస్త ఖాళీగా ఉంటుంది. ట్రై చేయండి. ముందు ధ్యానం చెయ్యండి. అవునబ్బా, నేనే వీళ్ళకి తోడుగా ఉండి మంచి చెడు చూసుకునేవాడిని. వీళ్ళ మిత్రుణ్ణి. అంతేకాదు వీళ్ళని గైడ్ చేసి తీసుకొచ్చింది వీళ్ళ బాడీస్ కి బాడీ గార్డ్ నేనే. ఏం నేర్పించాలో వీళ్ళకి నేర్పించండి. అయితే నువ్వు గోడకి అటుపక్క వెళ్ళి కూర్చో. మాట్లాడకండి, అందరూ ధ్యానం చెయ్యండి. సారీ, నైట్ లేట్ గా పడుకున్నానా, అందుకే నిద్ర వస్తోంది. మీ మానసిక శక్తితో ఎక్కడికైనా టైం ట్రావెల్ చెయ్యొచ్చు. కాన్సంట్రేట్ చేసి ఇలా ఫైర్ వాల్ ని తయారు చెయ్యండి. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించండి. రావడం లేదే. వస్తుంది వస్తుంది, నాతో రండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఏంటి అనుమానం? అవును, మరో 10 నిమిషాల్లో మట్టి తుఫాను వస్తుంది. నేలకి మీరు అతుక్కుపోతారు. కాబట్టి మానసిక శక్తిని మీరు ఉపయోగించండి. అందరూ పవర్స్ యూజ్ చేయండి, లేదంటే మన కథ ముగిసినట్టే. కష్టం ఉన్నప్పుడే అందులో నుంచి బయటపడే మార్గం కూడా వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి.
ఇలా కాదు, ముందుగా చోటు గురించి ఆలోచించండి, ఆ తర్వాత ట్రావెల్ చేయండి. జంతువులని ఎక్కడి నుంచి వచ్చాయి? నేను అడవి గురించి ఆలోచిస్తున్నాను, అందుకే. అరే, వాళ్ళని పిలవకూడదు, మీరే అక్కడికి వెళ్ళాలి. తర్వాత స్టార్ ని కాదు, రింగ్ ని తయారు చేయాలి. భోజనంలో మీకు ఏదంటే ఇష్టం? అరే ఏంటి తాతయ్య, మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారు. వీళ్ళు తిండి కోసం రాలేదు, ఫైట్ నేర్చుకోవడం కోసం వచ్చారు. నేను తప్పుగా అనుకున్నాను. నేను సరిగానే నేర్పించాను. హనీకి నేర్పించడానికి కొత్త మార్గం వెతుకుతున్నాను. చెప్పండి, మీకు ఏదంటే ఇష్టం? బనానా కేక్. ఇప్పుడు బనానా కేక్ ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారు? అక్కడికి వెళ్ళండి. శబాష్ 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 శబాష్. నేర్పించమని గురూజీ కొత్త మార్గం వెతికారు. ఏంటి అనుమానం? మన హనీకి మెదడు లేదు, కానీ నాకు ఉంది కదా. అన్న, వాళ్ళు గర్భికి కూడా ట్రైనింగ్ ఇస్తారా? మీ దగ్గర ఇప్పుడు కొన్ని ఆయుధాలు ఉన్నాయి, అది మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళండి. ఇలా చూడు బాస్, నేనున్నంత వరకు నా ఫ్రెండ్స్ పైన చేయి వేయనిస్తానా? నాకెందుకు మిమ్మల్ని చూస్తే గుల్ఫీ గుర్తొస్తోంది. మీ మొత్తం పవర్ ని మీ చేతి దగ్గరికి తీసుకురండి. మెదడు పవర్ అని చెప్తారు. తమ్ముడు, మొత్తం ఖాళీగా ఏమీ లేదు, నాకు కాస్త బ్రెయిన్ ఉంది. లాస్ట్ ట్రైనింగ్. జింకలాల ఆయుధాన్ని మీకు మీరే మల్టీప్లే చేసుకోవాలి. వాడు మీ మైండ్ తో ఆడుకుంటున్నాడు, తర్వాత హోలోగ్రాఫీ ఇమేజ్ తో క్రియేట్ చేస్తున్నాడు. దాన్ని మైండ్ మ్యాజిక్ అని చెప్తారు. అందులో ఒరిజినల్ ఎవరో మనం కనిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడున్నాను? నేను 10 వరకు లెక్క పెట్టి అడుగుతాను. నేను ఎక్కడున్నానో కరెక్ట్ గా చెప్పాలి. మీరు కనిపెడితే నేను అవుట్, లేదంటే మీకు శిక్ష తప్పదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సరే, వెళ్ళి వెతకండి. ఎందుకు మేము వెతకాలి? మీరు గబ్బిలో లాగా ఇలా వేలాడుతూ ఉన్నారు కదా. నేను తప్పుగా అనుకున్నాను. ఇది కేవలం ట్రైలరే. ఇప్పుడు నిజం చెప్తాను. ఏమో కిట్ కిట్, నాకెందుకు ఈ ఫీలింగ్ వస్తుంది? మనం ఏదో ఇక్కడికి దెబ్బలు తినడానికి వచ్చినట్టు.
నేను తప్పగా అనుకున్నాను. నేను మీ గురువుని ఎవరైనా ఇలా కొడతారా? చెప్పండి. నేనేం అనుకోలేదు. నేను తప్పుగా అసలు అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు పాస్ అయిపోయారు. పిల్లలు, మీరు పాస్ అయిపోయారు. అన్నిటినీ సరిగ్గా చేశారు. కానీ రిజల్ట్ ని రేపు చెప్తాను. ఏమీ మాట్లాడకండి, తప్పుగా అనుకుంటారు. కాసేపు ప్రశాంతంగా ఉండండి, మామూలు అయిపోతారు. రిజల్ట్ ని అన్ని సబ్జెక్ట్స్ మార్క్ కలిపితేనే మనకి తెలుస్తుంది. అదేంటంటే ఎవరు పాసో ఎవరు ఫెయిలో. అరే మనం బాగా చిక్కుకుపోయామే. సరే, చీకటి పడింది, వెళ్ళి పడుకుందాం. రేపు ఉదయాన్నే వచ్చి మాట్లాడదాం. ఎక్కడికి వెళుతున్నారు? మీకు ఇంకా బెల్లు మోగలేదు. మీ అందరినీ కోడిలా మార్చేస్తాను. ఇప్పుడు మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? నేనింకా లేదు గురుజీ. చిల్నెస్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే నేను స్నానం చేయలేదు. ఏ డాంకీ, సూపర్ విలన్స్ ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆయన అడుగుతున్నారు. సరిగ్గా చెప్పారు. ఆ జింగాలాలా ఇంకా ఊరురా ఇక్కడ నేర్చుకున్న ట్రైనింగ్ ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి శిక్ష ఇచ్చే సమయం ఆసన్నమైనది. మీరే చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేయాలని అడిగితే మీరు ఆర్డర్ చెయ్యండి. మీ ఆర్డర్ ని నేను తెస్తాను. చెప్పండి ఏం చెయ్యను. మా గ్రామంలో దొరుకుతుంది ట్రిపుల్ ఫ్రైడ్ రైస్, కానీ నేను వెజిటేబుల్ మంగోలియన్ గ్రేవీ సూపర్ గా తెస్తాను. నేను తప్పుగా అనుకున్నాను. గురూజీ, ఇది తప్పుగా అనుకునే సమయం కాదు. రేపు మీ శత్రువు మా శత్రువు నగరం మీద అటాక్ చేయబోతున్నాడు. ఖచ్చితంగా వాడు గెలవడు. నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటుంది పిల్లలు. అవును బాస్, మీ ఆశీర్వాదంతో పాటు మీ ఆయుధం ఇస్తే బాగుంటుంది. ఇరగదీస్తాం. జింగలాల ఊరుతో పోటీ చేయడానికి మీ దగ్గర ఉండే ఆయుధం మీ మెదడు, మీ మైండ్ మ్యాజిక్. కానీ నా దగ్గర మైండే లేదే, మరి మ్యాజిక్ ఎలా ఉపయోగపడుతుంది? గురుజీ, నాకు మీరు వేరేవైనా చెప్పండి. అది మీరే తెలుసుకోవాలి పిల్లలు. ధరించండి. విజయం మీకే. అవునబ్బా కిట్ కిట్, మనం ఇప్పుడు ఎగిరిపోదాం. శిల్పం తల దొంగతనం జరగకూడదు. ఇది నగరం భద్రత, నగరం గౌరవం కూడా ఇందులో ఉంది. శత్రువుల మొహంపై పూస్తావు మసి. నా పేరు జింగాలాలా. నేను తీసుకువెళ్ళబోతున్నాను స్టాచ్యూని. కావాలంటే ఈ సిటీ మొత్తాన్ని వచ్చి అడ్డుకోమను చూద్దాం. జింగాలాలా ఎవరు? మీరిద్దరూ అంత గొప్ప వాళ్ళ? జింగాలాలా మోమో టిమ్సమ్ ఇన్స్టిట్యూట్ డ్రెస్. గురువే మనల్ని ఏమీ చెయ్యలేకపోయాడు, అలాంటప్పుడు ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు మనందరం మన తెలివితేటలు ఉపయోగించాలి. చెయ్యండి. ఆ తర్వాత నాకు చెప్పండి నిజమైంది ఎవరు అని. అరే, ఇలాగే ఎంతసేపు ఫైట్ చేయాలి? ఆ మైండ్ మ్యాజిక్ ని కట్టిపడేయాలి. నేను వెళ్ళి అటాక్ చేస్తాను. నిజమైన జింగా గొడవ పడతాడు. అదిగో ఆ జింగాలాలు సిద్ధమయ్యాడు. అప్పుడు అతనే నిజమైన వాడు. ఇందులో నిజమైంది ఎవరు? అందరూ కలిసి దాడి చేయండి. అటాక్! ఎవరు బిల్డింగ్ వెళ్ళకూడదు. టీమ్ ఎక్స్ ఫుల్ పవర్ తో తిరిగి వచ్చారు.
అదిగో అక్కడ ఉన్నారు, పదని పట్టుకుందాం. పచ్చదనాన్ని వచ్చేసాను, అంతం చేసే నలుపు రంగుగా మారబోతున్నాను. థ్యాంక్ యూ పచ్చదనం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చెప్పడం వల్ల పని అవ్వదు, నేను నిన్ను కాపాడాను. ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి నాకు నువ్వు సాయం చెయ్యాలి. వీళ్ళ కథ ముగించేయ్. ఈ పచ్చదన రిఫ్లెక్షన్ పచ్చదనమే. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కాపాడండి, నేను వాడిపోతున్నాను. కాపాడండి, నేను వాడిపోతున్నాను. ఈష్, 3లో 1 వికెట్ అవుట్. కాపాడండి, కాపాడండి, దయచేసి కాపాడండి, కాపాడండి, కాపాడండి బాబోయ్, కాపాడండి. భలే టీమ్ ఎక్స్, ఇంకా 1 వికెట్ మాత్రమే మిగిలింది. థ్యాంక్ యూ టీమ్ ఎక్స్, మళ్ళీ మీరు ఈ సిటీ గౌరవాన్ని నిలబెట్టారు. మాతో అవసరం వచ్చినప్పుడు మేం ఖచ్చితంగా తిరిగి వస్తాం. తమ్ముడు, ఆ డ్రెస్ ఎక్కడ పోయి ఉంటుంది? వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, అందుకే మళ్ళీ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోయారు. అందరినీ త్వరగా స్టేషన్ కి తీసుకెళ్ళండి. శిల్పం మిగతా భాగాన్ని వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ప్యాంటు మార్చి నేను పైజామా వేసుకున్నాను. ఈ రోజు టీమెక్స్ అద్భుతాలు చేశారు. జింగలాల ఉరూరు వల్ల టీమెక్స్ కాపాడుకోలేకపోయారు. టీమెక్స్ జింగలాల పని పట్టేశారు. షూ షూ. టీమెక్స్ మళ్ళీ సాధించారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, చాలా తెలివిగల వాళ్ళు. మన సిటీ యొక్క హీరోస్. ఎక్కడైతే సమస్యకి పరిష్కారం దొరుకుద్దో అది వాళ్ళు ఉండే చోట. అండ్ నౌ దిస్ మొత్తం ఏరియా న్యూస్.